హాయ్ వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ డిజిటల్ నెట్వర్క్ మీడియా నండాల్. మీ నియోజకవర్గంలో జరిగే వార్తలను ప్రజలకు చేరవేయాలనుకుంటున్నారా? అయితే మీకో మంచి అవకాశం. వివిడి న్యూస్ టీవీకి నియోజకవర్గాల వారీగా రిపోర్టర్లు కావలెను. వివిడి న్యూస్ టీవీ యాప్లో జాయిన్ రిపోర్టర్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అలాగే వివిడి న్యూస్ టీవీలో పనిచేయడానికి లేడీ మరియు జెంట్స్ న్యూస్ యాంకర్లు కావలెను. ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, ఆసక్తి ఉంటే మేమే శిక్షణ ఇస్తాము. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే సంప్రదించండి. వివిడి న్యూస్ టీవీ 9392388379. వివిడి న్యూస్ టీవీ ప్రజల కోసం, ప్రశ్నించే గొంతునై. ఆలగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధిపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. కళాశాలలకు అవసరమైన భవనాలు, క్లాస్ రూమ్స్, కాంపౌండ్ వాల్ వంటి మౌలిక వస్తువులను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కోరారు. కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, బెంచీలు, ఇతర ఫర్నిచర్ను తనతో పాటు P4 కింద ఎన్రోల్ అయిన వారు జిల్లా మంత్రుల సహకారంతో సమకూరుస్తామని తెలిపారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ కాలేజీకి అవసరమైన భవనాలు, ఇతర ప్రధాన మౌలిక వస్తువులను ప్రభుత్వం చేపడుతోందని హామీ ఇచ్చారు. అయితే అఖిలప్రియ ఇచ్చిన కంప్యూటర్లు, ల్యాబ్స్, బెంచ్ల ఏర్పాటు హామీని గుర్తు చేస్తూ, మేడం నోట్ చేసుకోండి, హామీ అమలు చేయకపోతే ప్రివిలేజెస్ కమిటీకి పంపిస్తామంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో సభలో ఆసక్తికర వాతావరణం నెలకొంది. కానీ లోకేష్ గారికి ఒక చిన్న ప్రపోజల్ అధ్యక్ష, కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే మీరు ప్రొవైడ్ చేయండి. కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, బెంచ్లు, చైర్లు, ఇవన్నీ ఫర్నిచర్ అంతా కూడా నా తరపు నుంచి P4 కింద ఎన్రోల్ అయిన వాళ్ళ తరపు నుంచి, మా జిల్లా మంత్రులు తరపు నుంచి మేము డొనేట్ చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మరి మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గత 2 సంవత్సరాల్లో ఆస్క్ అఖిల ప్రోగ్రామ్ అనే ద్వారా యువతతో మేము కనెక్ట్ అవుతున్నాం అధ్యక్ష. స్టూడెంట్స్ అందరూ కూడా మాకు యువత చెప్పింది, మాకు సరైన ఉద్యోగాలు ఆలగడ్డలో మాకు కావాలి, సరైన కంపెనీస్ మాకు ఆలగడ్డలో తీసుకురావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది అధ్యక్ష. చాలా సందర్భాల్లో లోకేష్ గారితో కూడా నేను మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆలగడ్డ పర్సెప్షన్ మార్చామని చెప్పి లోకేష్ గారు మాకు అడ్వైస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ అడ్వైస్ ని చాలా సీరియస్ గా తీసుకొని స్టూడెంట్స్ అందరికీ ఒకటే చెప్పినాం అధ్యక్ష, ఇఫ్ వీ కెనాట్ గెట్ జాబ్స్ దెన్ వీ విల్ క్రియేట్ జాబ్స్ అని చెప్పి మేము భరోసా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ గవర్నమెంట్ కాలేజ్ మాకు మీరు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్ మీరు ప్రొవైడ్ చేస్తే ఇదే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో చదువుతున్న 10 మంది స్టూడెంట్స్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం ఉద్యోగాల అధ్యక్ష, వాళ్ళతోనే పరిశ్రమలు పెట్టిస్తామని చెప్పి లోకేష్ గారికి మాట ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఇప్పటికే టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళతో మేము మాట్లాడి 120 మంది పిల్లలని హుసూర్కి పంపించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికే ఆలగడ్డలో 827 మందికి ఉద్యోగాలు ఇప్పించినాం అధ్యక్ష. ర్యాపిడో, ఊబర్ లాంటి వాళ్ళతో కూడా మాట్లాడి ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వడానికి, పేద విద్యార్థులకి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా ఆల్రెడీ ర్యాపిడో నంద్యాలలో ఉంది అధ్యక్ష. వాళ్ళని కన్విన్స్ చేసి ఆలగడ్డకు కూడా తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకి క్యాప్టెన్స్ కూడా ప్రొవైడ్ చేసి తొందరలోనే ర్యాపిడో ఆలగడ్డకు కూడా తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి లోకేష్ అన్న గారికి ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఉంది అధ్యక్ష. ఏదైతే డిగ్రీ కాలేజ్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారో ఇంతసేపు వాళ్ళ గురించి మాట్లాడామో, అదే డిగ్రీ కాలేజ్ పిల్లలు ఈరోజు గ్యాలరీలో కూర్చొని మరి వింటున్నారు అధ్యక్ష. ఈరోజు మేము మాట్లాడింది లోకేష్ అన్న గారి మాటలు విని ఇన్స్పైర్ అవ్వడానికి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి అవకాశం ఇచ్చిన చైర్కి ఆనరబుల్ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇప్పుడు అఖిలప్రియ గారు చెప్పినట్లు ప్రత్యేకంగా ఆలగడ్డ డిగ్రీ కళాశాలకు వచ్చినప్పుడు ఆల్రెడీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవనాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది అధ్యక్ష. ప్రత్యేకంగా క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. దాంతోపాటు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, గతంలో మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి హోదాలో అక్కడికి వెళ్ళినప్పుడు కాంపౌండ్ వాల్ కూడా ధ్వంసం చేశారు, అది మళ్ళీ తిరిగి కట్టిస్తే బాగుంటుందని గౌరవ సభ్యురాలు కోరారు అధ్యక్ష. ఇప్పుడు అధ్యక్ష, ప్రత్యేకంగా నేను ఈ మొత్తం ఎస్టిమేట్స్ చేసి తప్పనిసరిగా శాసకీ కింద టేకప్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని గౌరవ సభ్యురాలకి నేను తెలియజేస్తాం జరుగుతుంది. సో గౌరవ సభ్యురాలు కోరినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. మేడం గారు కూడా హామీ ఇచ్చారు, కావాల్సిన అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, బెంచెస్ కానీ అది మేడం గారు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లేదు అధ్యక్ష, మేడం గారు హామీ ఇచ్చారు కనుక చేయకపోతే కంటెంప్ట్ అవుతున్నారు. నేను అది మళ్ళీ ప్రివిలేజెస్ కి పంపిస్తాను అధ్యక్ష. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటారు కనుక, సో ఒక పక్కన నేను చేయాల్సింది తప్పనిసరిగా చేస్తే, ఇంకో పక్కన గౌరవ శాసనసభ్యురాలు చేయాల్సింది మేడం గారి బాధ్యత కూడా ఉందని తెలియజేస్తున్నా అధ్యక్ష.